గంటలుగా హైడ్రామా కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ లాయర్ తెచ్చిన బెయిల్ ఆర్డర్లో తప్పులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అధికారికంగా ఆర్డర్ కాపీలు అందలేదు అని జైలు అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఆర్డర్ కాపీలో తప్పులు సవరణ చేస్తున్నారు. వాటి సవరణల కారణంగానే ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆలస్యం అయితే ఇవాళ రాత్రి విడుదల కష్టమే అనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మంజేరా బ్యారక్లో అల్లు అర్జున్ ఉన్నారు. అల్లు అర్జున్ కు టీ స్నాక్స్ కూడా సిబ్బంది అందించారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా బయట ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ ఏ క్షణమైనా బయటకు వచ్చే అవకాశం ఉందని ఆర్డర్ కాపీలో కొన్ని మిస్టేక్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. వాటిని సవరణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సచిన్ మనకి అందుబాటులో ఉన్నారు. చెంచల్గూడ జైలు దగ్గర నుంచి. సచిన్, ఏం జరుగుతోంది? చెంచల్గూడ జైలు దగ్గర ఏం జరుగుతోంది? ఎందుకు 4 గంటలుగా జైలు దగ్గర ఈ హైడ్రామా కొనసాగుతోంది? అసలు ఏం జరుగుతోంది? ఎగ్జాక్ట్గా మీరు మెన్షన్ చేసిన పాయింట్స్ ప్రకారం కొన్ని కరెక్షన్స్ జరుగుతున్నాయి. దాంతోపాటు టెక్నికల్గా కొన్ని గ్లిచెస్ వస్తున్నాయి అనేది మనకు అందుతున్న సమాచారం. అయితే ఇక్కడ ఒక మాట మాత్రం క్లారిటీ వస్తుంది. దాదాపుగా ఒక పావుగంట అరగంటలో క్లారిటీ వస్తుంది. అది ఈ రోజు విడుదల ఉంటుందా లేకపోతే రేపు ఉదయం విడుదల ఉంటుందా అనేది. ఒకవేళ ఈరోజు రాత్రి కనుక విడుదల ఉంటే అది ఏ రాత్రి అయినా దాదాపుగా 11:30, 12 అయినా విడుదల జరగచ్చు అనేది ఒక వెర్షన్ వినిపిస్తూ ఉంటే, మరొక వెర్షన్లో ఒకవేళ లేట్ అయితే కనుక సిచ్యువేషన్ రేపటికి వెళ్ళిపోతుంది. రేపటికి దీనికి సంబంధించి రేపు విడుదలయ్యే అవకాశం ఉంటుందంటూ కూడా మరో చర్చ జోరందుకుంటోంది. సో ఈ నేపథ్యంలో టెన్షన్ అయితే మాత్రం కొనసాగుతోంది. కానీ ఎందుకు ఈ రోజే రిలీజ్ అవ్వచ్చు అనే అంశానికి సంబంధించి బలం చేకూరుతోందంటే కనుక అల్లు అర్జున్ టీమ్ లెట్ మీ షో ఇక్కడ రిక్వెస్ట్ సూర్య ఒకసారి ఇటు సైడ్ రండి, చూపించే ప్రయత్నం చేశాను. ఎందుకంటే కనుక ఇంత హెవీ క్రౌడ్ ఉంది ఇక్కడ. ఇంకా సిచ్యువేషన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగో ఈ రెండు కూడా అల్లు అర్జున్కి సంబంధించి అల్లు అర్జున్ టీమ్ వెహికల్స్ ఆ రెండు కూడా. సో ఆ టీం ఇంకా ఇక్కడే ఉంది. సో ఇంకెక్కడి నుంచి వెళ్ళలేదు. దాంతోపాటు అల్లు అరవింద్ కూడా ఇక్కడికి వచ్చారు కొద్దిసేపటి క్రితం. అంటే వెహికల్ ఆయన ప్రెజెన్స్ మనం చూసాం. సో ఆ వెహికల్ మూమెంట్ ఉంది. దాంతోపాటు ఆయన టీం కావచ్చు, ఆయన సన్నిహితులు కావచ్చు, ఇక్కడ మూమెంట్ ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. కాబట్టి ఈ ఆల్రైట్ మనం చూడొచ్చు. సో ఈ నైట్కి అయినా విడుదలయ్యే అవకాశం ఉంది అనేది ఇంకా ఆ డిస్కషన్ ఎలైవ్గా ఉంది. అంటే ఈరోజు రాత్రికి రిలీజ్ అయ్యే అవకాశం, అది రాత్రి 11:30 కావచ్చు లేకపోతే 12 అయినా కావచ్చు రోహిత్. సో ఒకసారి నేను విజువల్ చూపిస్తున్నాను. అయినప్పటికీ సిచ్యువేషన్ ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఇక్కడ క్రౌడ్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ క్రౌడ్ తగ్గింది, కానీ ఇప్పుడు మళ్ళీ క్రౌడ్ పెరుగుతోంది. ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి కూడా పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు. ఎందుకంటే ఒక పక్క ట్రాఫిక్ ఉంది, దాంతోపాటు వీళ్ళు వస్తున్నారు. సో వీళ్ళకు కూడా క్లారిటీ రావట్లేదు. ఎందుకు ఒకవేళ ఆయన ఎప్పుడు బయటకు వస్తాడో క్లారిటీ వస్తే కనుక దానికి తదనుగుణంగా ప్లానింగ్ చేసుకుని క్రౌడ్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడ పోలీసులకు కూడా ఒక క్లియర్ పిక్చర్ కావట్లేదు. కానీ మీరు అన్న పాయింట్స్ మెన్షన్ చేసినట్టుగా కొన్ని కరెక్షన్స్ వచ్చాయి. బెయిల్ కాపీలు కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. వాటిని రౌండప్ చేసి వాటికి కరెక్షన్స్ జరుగుతోంది. అలాగే ఇటు హైకోర్టు నుంచి కాపీకి సంబంధించి కూడా కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి అనేది ఒక చర్చ జరుగుతోంది. ఆ నేపథ్యంలోని అనేది మనకు అందుతున్న సమాచారం. దాంతోపాటు వాటి నేపథ్యంలోని ఇంకొక పావుగంట 20 నిమిషాల్లో సూపరింటెండెంట్ ఇంకా ఉన్నారు. సూపరింటెండెంట్ కంటే వెళ్ళిపోతే జైలర్ ఆయన విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఆయన విడుదల చేయొచ్చా అనేది ఇక లీగల్ ప్రాస్పెక్టివ్లో కూడా డిస్కషన్ జరుగుతోంది. మరి ముఖ్యంగా సూపరింటెండెంట్కి సంబంధించి ఆయన ఇంకా ఉన్నారు, ఆయన ఉంటారు. ఆయన కనుక వెళ్ళిపోతే అల్లు అర్జున్ రిలీజ్ కన్నా ముందు ఆయన వెళ్ళిపోతే కనుక అది గన్ షాట్గా మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇక ఆయన రేపే విడుదల ఉంటుందంటూ కూడా. కానీ ఇంతవరకు మీరు చూస్తే కనుక అటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఇక్కడ నేను మాట్లాడిన కొంతమంది పోలీసు అధికారులతో కావచ్చు, కొంతమంది పోలీసులు చెప్తుంది ఏంటంటే ఆయన ఉంటారు, ఇంకా దాదాపుగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఈ రోజు ఉన్నాయంటూ చెబుతున్నప్పటికీ కూడా లీగల్ ప్రాస్పెక్టివ్లో కావచ్చు, అట్ ద సేమ్ టైం టెక్నికల్ ప్రాస్పెక్టివ్లో ఈ రెండు ప్రాస్పెక్టివ్స్లో కూడా అక్కడ డిలే జరుగుతుందంటే వీటి కారణంగా డిలే జరుగుతోంది అనే ఒక ఇష్యూ ఇక్కడ రైజ్ అవుతుంది. ఎటువంటి చర్చ ఇక్కడ జరుగుతుంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరు మీరు చూడొచ్చు. ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అడగడం జరుగుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతారు అంటూ కూడా. చాలామంది ఫ్యాన్స్ మీరు చూస్తే వీళ్ళంతా ఇప్పుడు వచ్చిన ఫ్రెష్ క్రౌడ్ తప్ప దాదాపుగా 2-3 గంటలుగా వెయిట్ చేసిన క్రౌడ్ ఏది కూడా ఇప్పుడు లేదు రోహిత్. ఆ క్రౌడ్ అంతా కూడా వెళ్ళిపోయింది. ఇదంతా ఫ్రెష్ క్రౌడ్ అనే చెప్పుకోవాలి. దాదాపు 8-9 ప్రాంతం నుంచి ఉన్న క్రౌడ్ ఏది కూడా లేదు. అరౌండ్ 9 వరకు క్రౌడ్ క్లియర్ అయిపోయింది. ఇదంతా ఫ్రెష్ క్రౌడ్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ క్రౌడ్ ఎక్కువ అవుతోంది.
కానీ ఒకటి ఆయన ఈ రోజు విడుదల అవకాశాలు ఉన్నాయనే ఒక డిస్కషన్ మాత్రం ఇంకా లైవ్గానే ఉంది. కానీ ఇంకొక వర్షన్ వినిపిస్తుంది ఏంటంటే కనుక ఆ ప్రొసీజర్, అప్లోడింగ్ ప్రొసీజర్ కావచ్చు, లేకపోతే లీగల్ ప్రాస్పెక్టివ్స్కి సంబంధించి ఆ ప్రొసీజర్ కనుక డిలే అయితే, ఆ డిలే జరిగితే టెక్నికల్గా కూడా అప్పుడు రేపటికి అంటే ఆయన విడుదల రేపు అవుతుంది అంటూ కూడా జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఆ చర్చ మాత్రం కొనసాగుతుంది. ఇక్కడ ఈవినింగ్ ఆయన అరౌండ్ 5 ఆ టైంలో వచ్చిన తర్వాత కూడా కాస్త ఆయన బిస్కెట్స్, ఫ్రూట్స్ తీసుకున్నారనేది మనకు అందుతున్న సమాచారం. ఆయన ఇంకా మంజీరా బరాక్ అప్పగించారనేది ఒక వర్షన్ వినిపిస్తోంది. లేదు ఆయన ఇంకా ఆ బరాక్ వరకు వెళ్ళలేదు, సుబ్రహ్మణ్యంలోనే ఉన్నారు కొన్ని సందర్భాలంటూ ఇంకొక వర్షన్, అలా మల్టీ వర్షన్స్ అయితే వినిపిస్తుంది. సో ఇవన్నీ కాస్త పక్కన పెడితే ఆయన రిలీజ్కి సంబంధించి ఆయన ఎప్పుడు బయటకు వస్తారంటే కూడా ఆయన ఫ్యామిలీ కూడా ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఎందుకంటే కంచెల చంద్రశేఖర్ రెడ్డి ఆయన వచ్చినప్పుడు మీకు గుర్తుండే కనుక మీరున్నారు ఆ టైంలో ఐ గెస్. ఎందుకంటే అరౌండ్ ఈవినింగ్ 5:55 మనం రిపోర్ట్ చేయడం జరిగింది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ అండ్ ఆర్టీవీలో అల్లు అర్జున్ మామ రియాక్షన్ని చూపించడం జరిగింది. ఆయన వెహికల్లో కూర్చున్నప్పుడే ఆయన ఒక ఉత్కంఠ ఉన్నారు. బెయిల్కి సంబంధించి న్యూస్ బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చారు. ఆర్టీవీతోనే ఆయన ఫస్ట్ మాట్లాడిన సందర్భం, ఆ తర్వాత మాట్లాడిన సందర్భం చూసాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అల్లు అరవింద్ ఇక మరి కాసేపట్లో ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చేస్తారంటూ ఒక టైంలో చర్చ జరిగింది. అలాంటి సిచ్యువేషన్లో అల్లు అరవింద్కి సంబంధించిన ప్రెసెన్స్ అది కూడా ఎక్కడ అనుకుంటున్నారు, ఎక్కడో కాదు, ఇది చెంచల్గూడ జైలు మెయిన్ గేట్ అయితే కనుక ఒక్కసారి అక్కడి నుంచి ఇటువైపు ఇదిగోండి అలా ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా, ఈ కూతవేటు దూరంలోనే ఆయన వెహికల్ ప్రెసెన్స్ కనిపించింది. ఆ వెహికల్లో ఆయన ప్రెసెన్స్, ఆయన వెహికల్లో ఉన్నారు అనేది కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా వ్యూవర్స్ చూపించింది, ప్రయత్నం కూడా చూపించింది. అంత మాట్లాడే ప్రయత్నం చేసింది ఆయన రియాక్షన్ కోసం. బట్ ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. కానీ ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇప్పుడు ఆ టెన్స్ మాత్రం కొనసాగుతోంది. దాదాపుగా ఇప్పుడు 10:10 కావస్తుంది. సో ఆ టెన్స్ ఎందుకు కంటిన్యూ అవుతుందంటే అదే ఎందుకు కంక్లూజన్ రావట్లేదు కారణం అదే. అక్కడ లీగల్ ప్రాస్పెక్టివ్లో కావచ్చు, లేకపోతే డాక్యుమెంటేషన్ ప్రొసెసర్లో కావచ్చు, బెయిల్కి సంబంధించి కొన్ని కరెక్షన్స్ విషయంలో కావచ్చు ఆ డిస్కషన్ జరుగుతుంది. వాటిని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోంది. ఆర్డర్ కాపీస్కి అంటే బన్నీ తరపున లాయర్ తీసుకొచ్చిన ఆర్డర్ కాపీస్లో కొన్ని ఇష్యూస్ ఏవి ఉన్నాయి, వాటిని కరెక్షన్ చేసుకుంటూ దాంతో హైకోర్టుకి సంబంధించి కూడా మాట్లాడుతున్నారని ఒక మాట అయితే వినిపిస్తుంది. సో ఇటువంటి మిక్స్డ్ వర్షన్స్ అయితే ఇక్కడ వినిపిస్తున్నాయి. కానీ వినిపిస్తున్న ఒక్క మాట మాత్రం కరెక్ట్. అదేంటంటే ఈ రోజు రిలీజ్ అయితే దాదాపు 11:30 ఆ ప్రాంతంలో రిలీజ్ అయిపోతారు. ఒకవేళ ఈ ప్రొసెసర్ కనుక ఫినిష్ అయిపోతాయి. కాని పక్షంలో గన్షాట్గా రేపే ఇంకా అనే ఒక చర్చ మాత్రం జరుగుతోంది. ఇది కూడా ఎప్పటికైనా క్లారిటీ రావచ్చు అంటే అరౌండ్ ఇంకొక 30 to 40 minutes కూడా టైం పట్టొస్తుంది అనేది. అంటే 10-11 అయిపోతుంది. సో అక్కడి నుంచి ఇంకా హాఫ్ ఆఫ్ క్లారిటీ వచ్చిందంటే ఇంకా బయటకు రావడం మిగిలిందంటే కూడా తెలుస్తోంది. డాక్యుమెంటేషన్ ప్రాసెస్కి సంబంధించి కంటిన్యూ అవుతుంది. ఆ డాక్యుమెంటరీ ప్రాసెస్ మీద కూర్చున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ఇటు అల్లు అర్జున్ తరపున లాయర్లు కూడా ఇంకా బయటకు రాలేదు. ఆ ప్రెజెన్స్ కూడా ఎక్కడ కనిపించదు. వాళ్ళు కూడా లోపలే ఉన్నారు ఇంకా. సో వాళ్ళు బయటకు వస్తే కనుక క్లారిటీ వచ్చేస్తుంది దాదాపుగా. రోహిత్ రైట్, అంటే ఒకవేళ ఆ కరెక్షన్స్ అన్ని ఈ రోజే జరిగిపోయి అల్లు అర్జున్ బయటకు వస్తారు అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. సూపరింటెండెంట్ కూడా ఈ సమయం వరకు కూడా అక్కడే ఉన్నారంటే బహుశా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి అల్లు అర్జున్ బయటికి పంపించిన తర్వాతే వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉంది అనుకోవడానికి ఛాన్స్ ఉందేమో. ఎగ్జాక్ట్గా ఆ ప్రొసీజర్ కోసం ఆయన ఉన్నారు అంటూ కూడా తెలుస్తుంది. ఆ ప్రొసీజర్ ఫినిష్ చేయడం కోసం ఆయన ఉన్నారు. ఆ ప్రొసీజర్ టెక్నికల్గా డిలే అవుతుంది అంటే కనుక ఆయన వెళ్ళిపోవచ్చు అనేది తెలుస్తుంది. కానీ ఇక్కడ కరెక్ట్ మీ సబ్జెక్ట్ టు కరెక్షన్ నేను విన్నది ఏంటంటే కనుక హైకోర్టు ఒక మాట చెప్పింది. అదేంటంటే ఆయన రైట్, ఆయన ప్రెసెంట్ బెయిల్లో ఉన్నారు, ఆయన రైట్ అది ఆయనకి అనుకోండి. ఈ కేసెస్లో ఆయన ఇరికించడం తప్పని అర్థం వచ్చేలా హైకోర్టు ఒక మాట చెప్పుకొచ్చింది. ఆయనకి జైల్లో ఉండడం ఈ సందర్భంలో కరెక్ట్ కాదంటే ఒక మాట అంటూ వచ్చిందంటూ కూడా ఒక చర్చ జరిగింది. సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అటువంటి నేపథ్యంలో ఆయన ఈ రోజు విడుదల చేస్తే కరెక్ట్ గా ఉంటుంది అనే ఒక సందర్భానికి అందుకే ఈ ప్రొసీజర్ కూడా తీసుకున్నారు. నిజానికి సాధారణ ప్రొసీజర్లు అయితే షూరిటీ బాండ్స్ సబ్మిట్ చేసే ప్రొసీజర్ వేరే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ సూపరింటెండెంట్ దగ్గర బాండ్స్ని సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి ఉద్దేశం కూడా అది ఈ రోజే విడుదల కావాలనే ఉద్దేశం. బహుశా ఎంత లేట్ అయినా ఈ రోజే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుందేమో. రైట్ సచిన్, మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. అల్లు అర్జున్ విడుదలలో ఇంకా జాప్యం కనిపిస్తూ ఉంది. సుమారుగా 4 గంటలుగా జైలు దగ్గర, చంచల్గూడ జైలు దగ్గర ఇంకా హై డ్రామా కొనసాగుతూనే ఉంది.
కోర్టులో మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ అల్లు అర్జున్ విడుదలలో జాప్యానికి కారణాలు ఏంటి అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే బెయిల్ ఆర్డర్లో కొన్ని సాంకేతికంగా కొన్ని తప్పిదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ తప్పిదాల కారణంగానే అల్లు అర్జున్ విడుదల ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా సాధ్యమైనంత వరకు ఈరోజే అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఆ టీం అంతా కూడా అల్లు అర్జున్ టీం అంతా కూడా అక్కడే ఎదురు చూస్తూ ఉంది. అల్లు అరవింద్ కూడా అక్కడే ఉన్నారు. ఇంతకుముందు నిర్మాతలు కూడా అక్కడికి వచ్చారు. సో ప్రొసీజర్ అంతా ఈ రోజే కంప్లీట్ చేసి అల్లు అర్జున్ ఈ రోజు ఇంటికి తీసుకువెళ్ళాలి అని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎంత లేట్ అయినప్పటికీ కూడా సుమారు 6 గంటలకల్లానే బెయిల్ ఆర్డర్ని తీసుకుని అక్కడ కోర్టు దగ్గరకు చెంచులు కూడా జైలు దగ్గరికి వచ్చేసారు. 10 గంటలు అవుతున్నప్పటికీ కూడా 4 గంటలుగా ఈ హైడ్రామా కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ అల్లు అర్జున్ ఇంకా రాలేదు అనే చర్చ జరుగుతుంది. ఎంత లేట్ అయినా అల్లు అర్జున్ ఈ రోజే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వాతావరణాన్ని మనం చూస్తున్నాం. అయితే అల్లు అర్జున్ విడుదల కావడం ఈరోజు దాదాపు కొంచెం కష్టమనే మాటలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ఆర్డర్ కాపీలు అందలేదు అని తెలుస్తోంది. అధికారికంగా ఆర్డర్ కాపీలు అందలేదు అని జైలు అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈరోజు అధికారికంగా అందకపోతే ఈరోజు అల్లు అర్జున్ విడుదల కొంచెం కష్టమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అసహనంతో అల్లు అరవింద్ జైలు దగ్గర నుంచి సెంట్రల్ జైలు దగ్గర నుంచి అల్లు అరవింద్ వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ విడుదల కోసం ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చే ఆర్డర్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే రేపు సెకండ్ సాటర్డే సెలవు ఎల్లుండి ఆదివారం కాబట్టి ఈరోజే అల్లు అర్జున్కి ఊరట కల్పించడం కోసం, ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ తప్పు లేదు అని కోర్టు భావించింది కాబట్టి ఈరోజే అల్లు అర్జున్ హక్కులకు భంగం కలగకుండా ఆయన విడుదలకు అవకాశాన్ని కల్పిస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. అయితే ఆర్డర్ కాపీలు అధికారికంగా తమకు అందలేదు అని జైలు అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ టీం మాత్రం న్యాయవాదులు అల్లు అర్జున్ టీం అంతా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ కాపీలు జైల్లో అందేలా. సో చూడాలి మరి కొద్దిసేపట్లో ఒక అరగంట గంటలో ఏం జరుగుతుందో. ఆ కాపీలు అంది అల్లు అర్జున్ బయటకు వస్తారా లేదంటే మొత్తం ప్రొసీజర్ అంతా రేపటికి మారే అవకాశం ఉంటుందా, ఏం జరుగుతుందో మరో అరగంట గంటలో తెలిసే అవకాశం ఉంది.